సముద్రంలోకి వెళ్తేనే వారికి పూట గడుస్తుంది. సముద్రంలో చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ఇదే సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకార కుటుంబాల ప్రధాన ఉపాధి. సముద్రాన్ని మాత్రమే నమ్ముకున్న ఆ కుటుంబాలకు ఆంధ్రలోని కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అది కూడా వారికి అందించే సాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇంతకు మత్స్యకారులకు ప్రభుత్వం అందించే రెట్టింపు సాయమేంటో తెలుసుకుందాం. ఆంధ్రాకి అతిపెద్ద తీర ప్రాంతం ఉంది. ఈ క్రమంలో ఏపీలోని తీర ప్రాంతాల్లో ఎందరో మత్స్యకారులు చేపల వేటనే ఆధారంగా జీవనం సాగిస్తుంటారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లారంటే యుద్ధానికి వెళ్లినట్టే. ఎందుకంటే సముద్రం కరుణిస్తుందో కన్నెర చేస్తుందో ఎవరికీ తెలీదు. ఈ క్రమంలో మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సిందే. చేపల వేటకు వెళ్లనిదే వారి పొట్టలోకి ముద్దపోదు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో మత్స్యకార కుటుంబాలున్నాయి. ప్రకాశం, నెల్లూరు, విశాఖ, కాకినాడ, గుంటూరు, కృష్ణ ఇలా పలు జిల్లాల్లో మత్స్యకారులు ఉన్నారు. ప్రతిరోజు వేటకు వెళ్లటం, చేపలు పట్టడం, వాటిని విక్రయించడం వీరి దినచర్య. వీరు చేపల వేటకు విరామం ప్రకటిస్తే చాలు వీరికి ఆర్థిక కష్టాలు వెంటాడుతుంటాయి. అందుకే ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి ఏటా వీరికి సాయం అందిస్తుంది. ఇక ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమంటూ దూసుకుపోతున్న కూటమి సర్కార్ కొత్త ఏడాదిలో మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా మత్స్యకారులకిచ్చే జీవనాధార భృతిని 10,000 నుంచి 20,000కు పెంచుతారని హామీ ఇచ్చారు. తాజాగా ఈ హామీకి కట్టుబడిన కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల వేటపై నిషేధం ఉంటుంది. ఈ కాలంలో మత్స్యకారుల జీవనాధారానికి అండగా గత ప్రభుత్వ హయాంలో మత్స్యకార భరోసా కింద 10,000 రూపాయలు అందించేది. అయితే ప్రస్తుతం ఈ సాయాన్ని 20,000కు పెంచి ఏప్రిల్ నుంచి మత్స్యకారులకు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు అర్హులైన వారిని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది కూటమి ప్రభుత్వం. అందుకు అవసరమైన నిధులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సాధారణంగా తీరంలో ఫిషింగ్ హాలిడేని ప్రతి ఏడాది విధిస్తారు. ఆ సమయంలో తీరంలోని చేపల సంతానోత్పత్తి జరుగుతుంది. ఏప్రిల్ 14 నుండి జూన్ 14 వరకు ఫిషింగ్ హాలిడే ప్రకటిస్తారు. ఆ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశిస్తుంది. 61 రోజులు వేటకు విరామం ప్రకటిస్తే మత్స్యకారులకు ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. అందుకే ప్రభుత్వం వారికి ఫిషింగ్ హాలిడే సమయంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇక మత్స్యకార భరోసా పెంపుతో సముద్ర తీర గ్రామాల్లో ఉండే మత్స్యకార కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. వేట నిషేధ సమయంలో ఆర్థిక భరోసా అందించడం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.